హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫుల్ మూన్. అది కూడా జూన్లో వచ్చిన ఫుల్ మూన్. 11th మనకి ఫుల్ మూన్ వస్తుంది. సో ఆల్రెడీ 10th స్టార్ట్ అవుతుంది, కానీ 11th ఏదైతే మాస్టర్ నెంబర్ ఉందో అప్పుడు మనం ఫుల్ మూన్ రిచువల్స్ని చేస్తున్నాం అనమాట. ఈ ఫుల్ మూన్కి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సో దాని పర్పస్ గురించే ఇప్పుడు మీకు చెప్పడానికి. ఈ రిచువల్స్ని అందరూ చేయాలి కాబట్టి, కంపల్సరీ తెలుసుకోవాలి కాబట్టి ముందుగానే ఒకరోజు ముందుగానే మీకు ఈ వీడియోని ఇవ్వడం జరుగుతుంది అనమాట. బికాస్ ఎందుకంటే ఎనర్జీస్ వచ్చి షిఫ్ట్ అయ్యేంత వరకు కూడా మాకు కూడా ఒక క్యాలిక్యులేషన్స్లో తెలుస్తాయి. సో మా గ్రూప్ ఎవరైతే ఉన్నామో హీలర్స్ గ్రూప్ అందరం కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత వెదర్ ఇట్ ఈస్ నార్త్ సైడ్ ఆర్ మలయాళీస్ అండ్ మన తెలుగులో అందులోంచి నేను ఒకదాన్ని ఇలా మేము అందరం డిస్కస్ చేసుకుని మా వీడియోస్ చేసేటప్పటికి మాకు కొంచెం టైం పడుతుంది. అందుకోసం అని చెప్పి ఇప్పుడు మీకు ఈ వీడియోని 1 day బిఫోర్ ఇస్తున్నాను. ఈసారి ఫుల్ మూన్ 11కి వచ్చింది. దట్ ఈస్ మాస్టర్ నెంబర్ 11 and 22 చాలా బిగ్గెస్ట్ మేనిఫెస్టేషన్స్ చేసేటటువంటి మాస్టర్ నెంబర్స్ అనమాట. సో మాస్టర్ నెంబర్ అప్పుడు ఫుల్ మూన్ కనుక వస్తే దాని ఎనర్జీ వెదర్ ఇట్ ఈస్ ఇఫ్ మనకి నెగిటివ్ బేస్ లో వస్తే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ బేస్ లో వస్తే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కానీ ఈసారి ఏమైందనంటే కొంత నెగిటివ్ కొంత పాజిటివ్ మిక్స్ లో ఉన్నాయి మనకి. ఎందుకనంటే మన మార్స్ ఎనర్జీ ఏదైతే ఉందో అది యాంప్లిఫై అవుతుంది అనమాట. సో ఈ ఫుల్ మూన్ కి మనం చేసే రిచువల్ ఖచ్చితంగా మీరు ఇప్పుడు నేను మీకు వీడియో పెడితే ఫుల్ మూన్ ఎనర్జీ 11th, 12th, 13th వరకు కూడా ఉంటుంది. సో అది బేస్ చేసుకుని కంపల్సరీ ఆల్మోస్ట్ ఆల్ 11th and 12th కి కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి అమ్మా. బికాజ్ ఎందుకంటే ఇక్కడ మనకి మార్స్ ఎనర్జీ ఎక్కువ ఉంది. సో అగ్రెసివ్నెస్ అనమాట. తెలియకుండానే మనకి కోపం రావటం, అసహనంగా అనిపించటం, నా లైఫ్ ఏంట్రా నాయన ఇలా అయిపోయింది, ఏంటిది, ఏ పని అనుకున్నా కూడా జరగట్లేదు, ఎంత ట్రై చేస్తున్నా కూడా ముందుకు వెళ్ళడం లేదు, ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బికాజ్ ఆలోచన శక్తిని మనం కోల్పోతాము. అట్ ద సేమ్ టైం కోపం ఎక్కువ వచ్చేస్తున్నప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకునే స్టేజ్లో మనం ఉండం కాబట్టి మనకి ఇలా అనిపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? సో మార్స్ ఎనర్జీని మనం కొంచెం రిక్వెస్ట్ చేసుకొని చక్కగా సో మార్స్ ఎనర్జీని కూల్ చేసుకోగలిగితే గనక మనకి ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా చేంజ్ అవుతుంది అనమాట. సో మరి ఇప్పుడు ఎలా చేయాలండి? మార్స్ ఎనర్జీని కూల్ చేయాలని అంటే మీరు ఇప్పుడు అసలు ఏమేం దాంట్లో మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది అనే దాని గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నిటికన్నా ముఖ్యం రిలేషన్షిప్స్ అండి. రిలేషన్షిప్ విషయంలో పాస్ట్లో ఎక్కడో జరిగిపోయిన గొడవల్ని తవ్వి 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 ముందుకు తీసుకొస్తాం మనం ఇప్పుడు. అందుకని ఎక్కడైతే రిలేషన్షిప్ గొడవలు జరుగుతున్నాయో మనకు అస్సలకి సంబంధం లేదు, లేదా ఇది పాస్ట్ అని మనకి తెలిసి కూడా మనం దాన్ని పదే పదే తలుచుకుంటూ మీ వాళ్ళు అలాగా, మీ చుట్టాలు ఇలా చేశారు, మీ ఆయన ఇలా అన్నారు, మీ వైఫ్ ఇలా అన్నారు, లేకపోతే మీ బామ్మర్ది అలా చేశాడు, లేకపోతే వాళ్ళ చుట్టాలు ఎప్పుడు మన చుట్టాలకి ఇలాగే చేశారు, ఏమీ కూడా అండి తవ్వనే వద్దు. ఎంత మీరు డిగ్ చేస్తారో మీకు రేపొద్దున్న లైఫ్లో అంత ఎక్కువ మళ్ళీ తిరిగి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి తెలియకుండానే ఏమండి మీ చెల్లిలా అన్నారంటండి, ఏమండి మీ బామ్మర్దిలా అన్నాడంటండి అని ఆడవాళ్ళగా మనమన్నా మోసుకుని వస్తాం. లేకపోతే మీ వాడికి ఏమన్నా పని ఉందా పాట ఉందా అనుకుంటూ వాళ్ళైనా సరే స్టార్ట్ చేస్తారండి. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర కనుక ఏదైనా ఒక రిలేషన్షిప్, ఎలాంటి రిలేషన్షిప్ అయినా కానీ, మన పిల్లలతో కానివ్వండి, మన తల్లిదండ్రులతో కానివ్వండి, మన ఫ్రెండ్స్తో కానివ్వండి, ఆర్ ఎల్స్ కుటుంబ సభ్యులతో కానివ్వండి, ఏదైనా సరే డిగ్ అవుతుంది అని మీకు డౌట్ వచ్చిన వెంటనే కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మూన్ ఎనర్జీని పెంచుకోండి, శనీశ్వరుణ్ణి కొలవడం మొదలు పెట్టండి. సో అప్పుడు ఆటోమేటిక్గానే మీకు ఎనర్జీ డౌన్ అవుతూ వస్తుందన్నమాట. సో అలా ఎనర్జీని డౌన్ చేసుకోవడానికి కావాల్సిన రిచువల్స్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను అనమాట. జాగ్రత్తగా ఉండండి, యాంప్లిఫై చేసుకోవద్దు. నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ చాలా కేర్గా ఉండాలండి. ఎందుకు ఇంతలా నేను చెప్తున్నానంటే నాకు తెలుసు దీని తర్వాత ఏమవుతుంది, ఎనర్జీస్ ఎలా షిఫ్ట్ అవుతాయి అనేసి. సో అందుకోసం అని చెప్పి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ప్లీజ్. ఏమైనా ఒక మాట అనుకోకుండా అనేస్తే గనక
సారీ చెప్పడానికి మీరు ముందుగా ఉండండి. ఎందుకనంటే ఈరోజు మీరు చెప్పే సారీ ఏదైతే ఉంటుందో ఆ సారీ అనేది రేపొద్దున్న మీకు ఇంకేదైనా సిచ్యువేషన్లో మిమ్మల్ని కాపాడే ఆయుధంగా మారుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా అండి, పల్లీల నూనెలో ఏగేటటువంటి పల్లీల్లాగా అయిపోద్ది అనమాట మీ పని. అర్థమవుతుందా? పల్లీల నూనె దాన్ని పిండి పిండి తీస్తామరా అని అంటే మళ్ళీ పల్లీలు తీసుకొచ్చి అందులో ఏ ఉల్లిపాయలో పచ్చిమిరపకాయలు వేపుకుంటే కనీసం అందమైన కూర అన్న అవుతుంది టేస్టీగా. కానీ ఇక్కడ పల్లీల నూనెలో పల్లీలు నలిగినట్టుగానో లేకపోతే పల్లీలు వేగినట్టుగానో మొత్తం మీకు అసలుకి ఇంకా జీవితం ఏం అర్థం కాదు. సో అందంగా బ్యూటిఫుల్గా ఉండాలి అంటే మాత్రం మీరు ఈ కొంచెం విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఇలాగే అనుకోండి, పల్లీల నూనెలో పల్లీలు వేగడం ఏంటరా నాయన అని, అంతే సరదాగా ఒక జోక్ లాగా వెళ్ళిపోతుంది. సో కానీ ఇక్కడి నుంచి మీరు తీసుకోవాల్సిన కేర్ ఏదైతే ఉందో అది మీకు చెప్తాను. ఈ రిచువల్స్ అన్నిటినీ కూడా మీరు హ్యాపీగా 11, 12, 13 తారీఖుల్లో కంప్లీట్ చేసుకోండి అమ్మా. అయ్యో నాకు టైం లేదండి, నాకు కుదరలేదండి, ప్లీజ్ దయచేసి ఇవి చెప్పొద్దు. ఎందుకనంటే అసలు మిమ్మల్ని చేయనివ్వకుండా ఉండడమే కదా ఇప్పుడున్నటువంటి ఎనర్జీస్ లక్షణము. బద్ధకంగా, విసుగ్గా, చిరాగ్గా. ఈరోజు నేను ఈ టైంలో మీకోసం వీడియో చేస్తున్నానంటే ఆల్రెడీ నన్ను మార్నింగ్ నుంచి చేయకుండా ఆపిన ఒక ఎనర్జీని నేను బ్రేక్ చేసిన తర్వాతే మీకోసం నేను వీడియో చేస్తున్నాను. అఫ్కోర్స్ నేనే తప్పించుకోలేకపోయాము అంటే ఎందుకంటే మేమేదో గొప్పని కాదండి హీలర్స్గా యాక్చువల్గా. ఎందుకనంటే అనుక్షణం మేము పాజిటివ్గా ఆలోచించే మేమే అప్పుడప్పుడు బ్రేక్స్లో పడుతున్నామని అంటే దాని అర్థం పాపం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ మీరు అందరూ కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఇదన్నీ మార్చుకుంటున్న మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్ అనమాట. సో అందుకోసం దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా సరే మీకు ఈ రోజు ఈ నైట్ ఈ వీడియో అందించాలని ఫిక్స్ అయ్యాను. సో అందుకోసమని చేసి మీకు ఇప్పుడు వీడియోని అప్లోడ్ చేశాను. ఇక నెక్స్ట్ ప్రధానంగా మిమ్మల్ని ఒక హిలాయించడం అంటారు చూసారా, ఒక కుదుపడం అంటారు చూసారా, అది ఎందులో వస్తుందంటే మనీలో అండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని బయటకు తీసుకురావాలన్నా లేదా మీరు సంపాదించాలన్నా, మీరు సంపాదించింది అంటే లైక్ ఇప్పుడు జాబ్ చేస్తారు శాలరీ కోసం కానీ బిజినెస్లో కానీ ఎన్ని ప్లాన్స్ వేస్తున్నా సరిగ్గా అమౌంట్స్ రాకపోవడం కానీ తలనొప్పిగా అనిపించడం, మనీ విషయంలో చాలా డౌన్గా అనిపించడం ఇప్పుడు అనిపిస్తుందండి. సో మార్చలేమా అండి అంటే అలా ఏం లేదండి, ఈజీగా మార్చొచ్చు. చాలా రిచువల్స్ ఉన్నాయి. సో ఎంత నెగిటివ్ ఎనర్జీ మనల్ని డౌన్ తీసుకొస్తుందో అంత పాజిటివ్ ఎనర్జీతో మనం పైకి లేస్తూనే ఉంటామండి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మనీకి సంబంధించిన రిచువల్స్ని కంటిన్యూస్గా చేయటం అనేది, ఆపకుండా చేయడం అనేది నేర్చుకోవాలి. బికాస్ ఎందుకనంటే అండి ఫుల్ మూన్ అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది, అసలు న్యూ మూన్ ఏంటి ఫుల్ మూన్ ఏంటి అని. అసలు ఫస్ట్ ఇది తెలుసుకోండి మీరు. ఫుల్ మూన్ అనేది మనం ఏది వద్దు అనుకుంటున్నామో దాన్ని స్టార్ట్ చేసి వదిలేయటం అండి. న్యూ మూన్ అంటే మనం ఏది కావాలని అనుకుంటున్నామో దాన్ని మొదలుపెట్టి దాన్ని ఇంకా 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 పెంచుకుంటూ వెళ్ళడం అనమాట. సో ఈ చిన్న డిఫరెన్స్ని అర్థం చేసుకోండి. అండ్ మధ్యలో వచ్చే నో మూన్ అంటే అమావాస్య ఏదైతే ఉంటుందో కార్డ్స్ అన్నిటినీ కట్ చేసుకోవడానికి. బికాజ్ మనం రోజులో ఎంతమందిని కలుస్తాము, ఎంతమందిని చూస్తాము, ఏదో షాపింగ్కి వెళ్తాం, అక్కడ లక్షల లైక్ ఎనర్జీస్ స్టోర్ అయి ఉంటాయి ఆ షాప్లో. ఎందుకంటే కనీసం రోజుకి ఒక 1000 మంది వచ్చినా వాళ్ళంతా నెలలో అవన్నీ స్టోరేజ్ అయి ఉంటాయి. ఎంత క్లిన్జింగ్ చేస్తున్నా అక్కడుండే వస్తువులకి వాటికి వీటికి అన్నీ ఉంటాయి. అలాగే మనం బజార్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా నెలంతట్లో ఎన్నో లక్షల ఎనర్జీస్ మనల్ని చుట్టుముట్టి ఉంటాయి అనమాట. సో అదంతా ఎక్కడ స్టోరేజ్ అవుతుంది? మనలోనే స్టోరేజ్ అవుతుంది. ఫస్ట్ మనకు కనిపించేది ఏంటండి, మనీ అనేది బాగా కనిపిస్తుంది. బికాజ్ ఇట్స్ ఏ హై ఫ్రీక్వెన్సీ కదా. సో హై ఫ్రీక్వెన్సీ ఉన్న దానికి మనం రీచ్ అవ్వాలంటే మన ఫ్రీక్వెన్సీ బాగుండాలి. సో ఇట్స్ ఎనర్జీ మాత్రమే. మనీ అనేది జస్ట్ ఎనర్జీ మాత్రమే. మనకు టెన్షన్గా అనిపించడం వల్ల సగం రాకపోతుంది. అలాగే మనం ఇంకా రాలేదేంటని అనుకోవడం వల్ల అనిపిస్తుంటుంది. నేను చాలాసార్లు చెప్పానండి. ఇప్పుడు నేను హోపోనోపోనో క్లాసెస్లో కూడా అవి చెప్తున్నాను. ఏది అయినా ఎనర్జీ మనకి కావాలంటే దాన్ని షిఫ్ట్ చేయాల్సిందే, ఎనర్జీని మార్చుకోవాల్సిందే అనమాట. సో ఇలా మనీ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనీ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిన ఎనర్జీ. సో ఏ విధంగా అయినా సరే మనీకి సంబంధించి మీ దగ్గర ఎంత కొంత అమౌంట్ ఉన్నా కూడా దాన్ని ప్రైజ్ చేయడం మొదలు పెట్టండి. ఓకే, ఇప్పుడు మనం నితికా క్లాసెస్ చేస్తున్నాం. అందులో ఓన్లీ డబ్బు కోసమే మనం నితికాని రిక్వెస్ట్ చేసేదండి, కమాండ్ చేసినా ఏం చేసినా కూడా. సో మీ దగ్గర కనుక పైరెట్ ఉంటే, బ్రాస్లెట్స్ ఏమైనా పైరెట్ ఉంటే కనుక పైరెట్ ని ఫుల్ మూన్ ఎనర్జీలో పెట్టండి. అట్ ద సేమ్ టైం మీరు పైరెట్ తో వర్క్ చేయడం మొదలు పెట్టండి. ఎందుకంటే పైరెట్ వేసుకునేటప్పుడు ఆల్రెడీ ఎవరైతే క్రిస్టల్స్ తీసుకున్నానో వాళ్ళందరికీ కూడా పైరెట్స్ ని అలాగే అదర్ క్రిస్టల్స్ ని ఎలా క్లీన్ చేయాలో కూడా నేను చెప్పాను, క్లీన్స్ ఎలా చేసుకోవాలో కూడా చెప్పాను అనమాట. సో ఇప్పుడు పైరెట్ కి టార్గెట్ ఇచ్చుకోవాలండి. మనం ప్రతిరోజు కూడా నాకు ఇది కావాలి అని చెప్పి
టార్గెట్ ఇవ్వాలి. సో ఆ టార్గెట్ ని పైరెట్ కంప్లీట్ చేస్తుంది. మీ నితికా కనెక్షన్ గానీ, అసలు డబ్బుకి పైరెట్ కి చాలా సంబంధం ఉందన్నమాట. సో మీ దగ్గర పైరెట్ రా పైరెట్ ఉంటే గనక వెరీ గుడ్ అండి. ఒకవేళ పైరెట్ ఉంగరం ఉన్నా కూడా హ్యాపీగా ఏం చేస్తారంటే తేనె బాటిల్తో కొంచెం తేనె తీసుకుని దాని మీద అభిషేకం లాగా చేసి ఒక 1 అవర్ ఆ తేనె దగ్గర దాన్ని వదిలేసి మళ్ళీ దాన్ని క్లెన్స్ చేసుకొని మీకు మీ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ కి పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఓకే, సో బికాజ్ ఎందుకనంటే పైరెట్ అనేది మీ మనీ బ్లాకేజెస్ ఏమైతే ఉన్నాయో గ్రాడ్యువల్ గా తీస్తుంది. ఒకేసారి మీరు ఇలా పైరెట్ పెట్టుకోగానే ఇలా మారిపోతుందని నేను అస్సలకి చెప్పనండి. బికాజ్ ఎందుకంటే క్రిస్టల్స్ అనేవి భూమి నుంచి వస్తాయన్నమాట. సో వాటికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ నెమ్మదిగా మనల్ని మారుస్తుంది. మనం ఎలా ఎదుగుతూ వచ్చామో సేమ్ అలాగే పైరెట్ గానీ మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్స్ గానీ మనల్ని చేంజ్ చేస్తూ వస్తాయి అనమాట. ఈ మనీ బ్రాస్లెట్స్ లో ఏంటంటే జిట్రన్ వస్తుంది, జడే వస్తుంది, టైగర్ ఐ వస్తుంది, పైరెట్ వస్తుంది. ఇన్ని రకాలు ఏవైతే మన బాడీ ఎనర్జీ హీల్ అవుతూ మనల్ని మన చక్కగా అంటే మనీ వైపు నడిపించడానికి, మనీ సేవింగ్ చేయడానికి, మనీని కాపాడడానికి, మనీని పెంచడానికి ఈ మనీ బ్రేస్లెట్ అనేది పనిచేస్తుంది అనమాట. సో బ్రాస్లెట్స్ లో ఏదైతే హీలింగ్ కోడ్ ఉంటుందో 5207418088 చాలా మంది నా దగ్గర తీసుకున్నారండి. మీరందరూ కూడా ఈ రోజు మనీ బ్రాస్లెట్ ఏదైతే ఉందో బాగా క్లిన్స్ చేయండి అమ్మా. క్లిన్స్ లైక్ ఫస్ట్ ట్యాప్ వాటర్ కింద క్లిన్స్ చేయండి, ధూపంతో క్లిన్స్ చేయండి. మూన్ ఏదైతే ఉంటుందో లైక్ మనకి వెలుగు వస్తుంది కదా దాన్ని, సో ఆ కాంతిలో పెట్టండి. పెట్టిన తర్వాత అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ వదిలేసి అండి. ఓకే, వదిలేసిన తర్వాత దెన్ అప్పుడు మార్నింగ్ మళ్ళీ కాసేపు హోపోనోపోనో గానీ పూజ చేసుకుంటున్నప్పుడు ఆల్టర్లో వదిలేసండి. ఆల్టర్లో వదిలేసిన తర్వాత దెన్ అప్పుడు మీరు వేసుకుంటూ మీ మనీ మ్యాగ్నెట్ కి మీరు ఒక మనిషితో మాట్లాడినట్టుగానే మాట్లాడండి. ఓకే, ఇక నెక్స్ట్ మిమ్మల్ని యాంప్లిఫై చేసే విషయాలు ఏంటంటే అనవసరంగా ఎందుకు టెన్షన్ వస్తుందో తెలియదు, ఎందుకు యాంగ్జైటీ వస్తుందో తెలియదు, ఎందుకు విపరీతంగా ఆలోచిస్తున్నామో తెలియదు, నా లైఫ్ ఎందుకు ఇలా మారిపోయింది అనేది కూడా మీకు అర్థం కాదు. బికాస్ ఎందుకంటే అండి ఈ ఫుల్ మూన్ లో అలాంటి యాంప్లిఫై అయ్యే విషయాలు ఉన్నాయి కాబట్టి మీకు అలా అనిపించిన వెంటనే ఈ రిచువల్స్ చేయడం స్టార్ట్ చేయండి. బికాస్ ఎందుకనంటే ఈ రిచువల్స్ వల్ల మీ ఎనర్జీని ఈజీగా మీరు షిఫ్ట్ చేసుకోగలుగుతారనమాట. సో ఫుల్ మూన్ రిచువల్స్ లో మనం మెయిన్ గా చేసేవి మీకు ఆల్రెడీ తెలుసండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, ఫుల్ మూన్ రిచువల్స్ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు క్లిన్స్ గా ఉంచుకోవాలి, మీ ఇల్లు క్లిన్స్డ్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం అగరబత్తితోనో ధూప్ స్టిక్ తోనో లేకపోతే మీ ఇంట్లో ఇంకేమైనా సాంబ్రాణి కడ్డీ ఇలాంటివి ఏమన్నా ఉంటే గనక ఆ యొక్క అగరబత్తి వాటితో మీరు మంచిగా క్లిన్స్ చేసుకోవాలండి కంపల్సరీ. బికాజ్ ఎందుకనంటే ఇప్పుడు ఈసారి వచ్చేది మార్స్ తో ముడిపడి ఉన్నది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ 7 చక్రాస్ అనేవి అలైన్మెంటే తప్పుకుంటాయి. సో 7 చక్రాస్ అలైన్మెంట్ కంపల్సరీ చేసుకోండి. ఓకే, బికాజ్ మన రూట్ చక్ర, సాక్రాల్ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర ఈ 3 చక్రాస్ కూడా మంచి అలైన్మెంట్ లో ఉండాలి అనమాట. ఈ 3 కరెక్ట్ గా ఉన్నాయనుకోండి మనం హయ్యర్ చక్రాస్ కి వెళ్ళడం చాలా ఈజీ అవుతుంది. మనం చేయాల్సిన ఏవైతే ఉంటాయో అవన్నీ ఈజీగా చేయగలుగుతాం. సో మీకు ఒకవేళ ఎన్నిసార్లు చేస్తున్నా 7 చక్రాస్ అలైన్ కావట్లేదంటే మళ్ళీ బీజ్ మంత్రానికి రండి. ఫస్ట్ బీజ్ మంత్రంతో లం వం రం యం హం ఓం ఆం ఏదైతే ఉన్నాయో వాటితో 7 days కంటిన్యూస్ గా ఆపకుండా అండి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఒక రోజు చేస్తారు, 2 రోజులు, నాకు తెలిసినంత వరకు రూట్ చక్ర, సాక్రాల్ చక్ర, సోలార్ ప్లెక్సస్ వరకు చేసేసి మళ్ళీ హార్ట్ చక్ర దగ్గరికి వచ్చేటప్పటికి నెగ్లెక్ట్ చేసేస్తుంటారు. అట్లా కాదమ్మా, మీ లైఫ్ బాగుండాలంటే మీకోసం మీరే కేర్ తీసుకోవాలి. ఓకే, సో బీజ్ మంత్ర చేయండి. తర్వాత 7 చక్రాస్ మ్యూజిక్ అనేది సపరేట్ గా ఉంటుంది, దాని మీద చేయండి. ఫ్రీక్వెన్సీ మీద చెయ్యండి. అలాగే బీజ్ మంత్ర అండ్ ఫ్రీక్వెన్సీ మీద ఇలాగా మనం రకరకాలుగా అలైన్మెంట్ మాత్రమే చేయాలండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, మీరు లైక్ ఏమంటారు మన 7 చక్రాస్ కుండలిని ఎవేకెన్ చేయటాలు ఇలాంటివి మాత్రం చేయకండి. అది గురువుల ఆధ్వర్యంలో మాత్రమే చేయాలి. ఓకే, దానికోసం సాధన చేయటము ప్రత్యేకించి నేర్పించే వాళ్ళు వేరుగా ఉంటారు. మీకు అలా ఎప్పుడైనా అనిపిస్తే యూనివర్స్ ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చేలాగా చేస్తుంది, అప్పుడు చేసుకోండి అమ్మా. అప్పటి వరకు మీరు జస్ట్ అలైన్ చేస్తే చాలా ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డోర్ ఉందని కియోంకి యోంకి అని సౌండ్ వచ్చింది అనుకోండి, కొంచెం ఆయిల్ వేస్తే సెట్ అయిపోతుంది కదా. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే మీరు 7 చక్రాస్ ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ మీద వర్క్ చేస్తారో ఆటోమేటిక్ గా మీరు నోట్లోంచి ఏ మంత్రం పలకకుండానే దానంతరం అది ఆ ఫ్రీక్వెన్సీ మీద వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో మీకు ఏమైనా 7 చక్రాస్ అలైన్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక విఘ్నేశ్వర్ ఆయన కాంటాక్ట్ చేయండి, తను మీకు
మీరు అసలు ఏంటి ఏ స్టేజ్ లో ఉన్నారు కంపల్సరీ చెప్పండి మీరు. ఎందుకనంటే వెరీ ఫస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన 7 చక్రాస్ ఇస్తాము, సెకండ్ థర్డ్ అలా కంప్లీట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఇస్తూ ఉంటామండి. సో మీరు ఇంతవరకు చెయ్యకపోతే కనుక విఘ్నేశ్వరాయకి చెప్తే తను ఏదైతే మీకు సూట్ అవుతుందో అదే ఇస్తాడు. బికాస్ తర్వాత వచ్చి ఈ 3 చక్రాస్ అయిపోయిన తర్వాత హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర అండ్ క్రౌన్ చక్ర ఏదైతే ఉందో కంపల్సరీ మీరు ఆ లెవెల్ కి రీచ్ అయ్యేలాగా చూసుకోండి. ఎర్త్ స్టార్ తో కనెక్ట్ అయ్యేలాగా చూసుకోండి, ఎర్త్ చక్రతో, సోల్ చక్రతో కూడా కనెక్ట్ అయ్యేలాగా చూసుకోండి అమ్మా. ఎందుకనంటే ఇంకా మనం 7 చక్రాస్ దగ్గరే కాదు, ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. బికాజ్ ఇవి మీకు ఎందుకు ఇన్నిసార్లు అవసరం వస్తుంది అంటే 7 చక్రాస్ కి సంబంధించి ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది లేకపోవడం వలన. ఓకే, ఇన్నర్ చైల్డ్ క్లిన్జింగ్ అనేది చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఏవైతే మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లో చెప్పానండి, డిఫరెంట్ టెక్నిక్స్ చెప్పాను. ఏదైనా ఒక్కసారి ట్రై చేయకండి అమ్మా, పదే ట్రై చేయండి. ఎందుకంటే మీరు దానికి అలైన్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవ్వరూ తెలియని ఒక బేబీ ఉన్నారు, తన మీ దగ్గరికి పరిగెట్టుకుంటూ రావాలి అని అంటే మీరు కాసేపు తనతో ఆడుకొని తనకి ఒక నమ్మకం కల్పించి, సో మీరు ఆడిస్తారు, మీరు నవ్విస్తారు, తను కేర్ గా చూసుకుంటారని ఒక నమ్మకం వచ్చాకే కదా బేబీ అనేది మీ దగ్గరికి నవ్వుకుంటూ వస్తుంది, సరదాగా ఉంటుంది. సో మీకు టెక్నిక్స్ కూడా అలాంటివేనండి. అంటే మీ ఎనర్జీకి అలైన్ అవ్వాలి, అలైన్ అయితేనే అవి మీకు మళ్ళీ హెల్ప్ చేయడానికి దోహదపడుతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఒక రోజు చేస్తారు, 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తారు, అరే ఇది అవ్వట్లేదు కదా, కరెక్ట్ గా తన అలైన్మెంట్ సెట్ చేసుకునే లోపల మనం వదిలేస్తూ ఉంటాం అనమాట. సో నేను చాలా చెప్పానండి, 3x3 టెక్నిక్ చెప్పాను, 5x55 చెప్పాను, 7x77 చెప్పాను, 2 కప్స్ మెథడ్ చెప్పాను. మీరు ఒక్కసారి యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి, అవన్నీ మీకు కనిపిస్తాయి. ఏంజల్స్ కి లెటర్ ఎలా రాయాలో చెప్పాను, శివుడికి సంబంధించి చెప్పాను. నిన్న కాక మొన్న నేను హనుమాన్ ఎలా ఏదైతే ఉందో అది ఎలా చేయాలో చెప్పాను నేను. ఒకవేళ మీరు మిస్ అయిపోయారు అనుకోండి, అట్లీస్ట్ నార్మల్ మంగళవారాల్లో అయినా సరే దాన్ని చేయడానికి ట్రై చేయండి. ఏదైతే ఆ పేపర్ రాస్తారో దాన్ని బర్న్ చేసి యూనివర్స్ కి ఇచ్చేసేయండి. ఇలా మనల్ని మనం ఎప్పుడు అప్డేట్ చేసేసుకుంటూ ఉండాలమ్మా. కొత్త టెక్నిక్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఎనర్జీని బట్టి. మీకు కొత్త కోరికలు ఎన్ని వస్తాయో కొత్త టెక్నిక్స్ అన్ని వస్తాయి. ఇదైతే నిజం, ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను మీకు చెప్పాల్సినటువంటి నిజం కాబట్టి చెప్తున్నాను. సో 7 చక్రాస్ అలైన్మెంట్ చేసుకోవాలి. సో మార్స్ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి మీకు బ్రాస్లెట్స్ చెప్పాను. అట్ ద సేమ్ టైం మార్స్ బ్రాస్లెట్ ఉంటుంది, అది వేసుకోండి. 7 చక్రాస్ అలైన్మెంట్ చేసుకోండి. ఇక మూన్ ఎనర్జీ మీకు కావాలంటే మూన్ స్టోన్ తో బ్రాస్లెట్ కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. సో మీకు నేను ఆల్రెడీ మూన్ స్టోన్ కి సంబంధించిన బ్రాస్లెట్ కూడా చూపించాను కదా. సో శనీశ్వరుని బేస్ చేసుకుని మూన్ కనెక్ట్ ఉన్నటువంటి బ్రాస్లెట్ ఒకటి, అలాగే మూన్ ని బేస్ చేసుకుని శనీశ్వర్ కనెక్ట్ ఉన్నటువంటి, ఎందుకంటే రిలేషన్షిప్స్ కదండి. సో మనకి తెలియకుండానే మనం అన్ని పనులు చేసేయటం, మాట అనేయటము, అనుకోకుండా తిట్టేయటము, లేకపోతే మనల్ని మనం నిందించేసుకోవటము, సెల్ఫ్ లవ్ తగ్గించేసుకోవడం లాంటివన్నీ చేస్తాం. కాబట్టి ఎనర్జీస్ చేసినటువంటి ఈ బ్రాస్లెట్స్ ని వేసుకోండి. సో ఇవి ఎలా వేసుకోవాలంటే మీరు ఇప్పుడు ఒకవేళ మీరు ఫుల్ మూన్ కి తీసుకుంటే నెక్స్ట్ మనకి న్యూ మూన్ వస్తుంది కదా, అప్పటి వరకు ఫుల్ రోజు ఎనర్జైజ్ చేసేసి మీరు వేసుకుంటూ ఉండాలన్నమాట. సో అలాగే మార్స్ బ్రాస్లెట్ కూడా, సో దాన్ని కూడా సేమ్ అలాగే ఎనర్జైజ్ చేసుకుని లెఫ్ట్ ఆర్ రైట్ ఏదైనా హ్యాండ్ కి వేసుకోవచ్చు అది మీరు. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ మూన్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి. ఒక మంచి గాజు బాటిల్ తీసుకోండి, నో ప్లాస్టిక్, నో స్టీల్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు గాజు బాటిల్ తీసుకుని బాగా క్లీన్స్ చేయండి. ఎలా క్లీన్స్ చేయాలి, ఉప్పు నీళ్ళు వేసి క్లీన్స్ చేసిన తర్వాత ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ఆరనివ్వండి. ఎండలో ఆరనిచ్చినా పర్వాలేదు, ఆరెల్స్ నీడలో ఆరనిచ్చినా కూడా పర్వాలేదు అనమాట. మూత మంచిగా ఉన్న ఒక గాజు బాటిల్ ని తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే అగరబత్తి పెట్టి లోపలంతా క్లీన్స్ చేసిన తర్వాత మీరు ఫ్రెష్ గా పట్టుకున్న వాటర్, కుళాయి వాటర్ అయినా పర్వాలేదండి, లేకపోతే ఏమంటారు ఫిల్టర్ వాటర్ అయినా పర్వాలేదు, ఏదైనా సరే వాటర్ ని దాని నిండా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత కొంచెం వెళ్తుంచుకోండి. పట్టిన తర్వాత మీ మెయిన్ ఎఫర్మేషన్స్ ఏదైతే ఉన్నాయో, మెయిన్ దేని కోసం మీరు ఎఫర్మేషన్స్ చెప్తారు అంటే ఇప్పుడు రిలేషన్షిప్ గురించి అలాగే మనీ గురించి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, మీ ఓన్ గా కొన్ని ఎఫర్మేషన్స్ ని క్రియేట్ చేసుకోండి అమ్మా. ఇది చాలా రోజులు అయిపోయింది, చాలా మంది క్లాసెస్ మీరు వింటూ ఉంటారు. సో ఓన్ గా ఎఫర్మేషన్స్ వితౌట్ ఏమంటారు నెగిటివ్ వర్డ్స్ రావద్దు, అన్ని పాజిటివ్ వర్డ్స్ మాత్రమే రావాలన్నమాట. వచ్చేలాగా చూసుకొని ఆ ఎఫర్మేషన్స్ ని, ఒక్కొక్క ఎఫర్మేషన్స్ ని 28 టైమ్స్, ఓకే, నాట్ 1 or 2 టైమ్స్ అండి, 28 టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఎఫర్మేషన్స్ అనుకున్నారనుకోండి మీరు, ఆ 5 ఎఫర్మేషన్స్ ని ఈచ్ 28 టైమ్స్ ఆ వాటర్ ని చూస్తూ చాంటింగ్ చేయండి. ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలి, డక్కన్ పెట్టేసి రేపు మనకి ఫుల్ మూన్ ఎప్పుడైతే ఫుల్ గా ఉంటుంది కదండి, సో ఆ వెన్నెల వెలుగులో ఈ వాటర్ ని, మీ దగ్గర ఉన్న క్రిస్టల్స్ ని చక్కగా
ఎనర్జైజ్ చేయండి. ఎందుకనంటే అసలు ఈ నెలంతా కూడా అద్భుతంగా పనిచేసేస్తుంది మీకు ఈ వాటర్ అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోని ఈ వాటర్ ని మిస్ మాత్రం చెయ్యొద్దండి. సో ఫుల్ మూన్ లో పెట్టేసేయండి. దాని తర్వాత ఈ వాటర్ ని ఏం చేయాలి, ఈ వాటర్ ని ఏం చేయాలంటే మీరు డైలీ కన్జ్యూమ్ చేసే వాటర్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిల్టర్ ఉందనుకోండి మీ దగ్గర, లేదా ఒక టిన్ వాటర్ ఉందనుకోండి, దాంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్, అంటే ఇది ఒక మనకి మీరు వాటర్ ఎంత పెట్టుకోవాలంటే అట్లీస్ట్ నెల రోజులు వచ్చేంత వాటర్ ని పెట్టుకోండి. ఒక 2 బాటిల్స్ అలా ప్లాన్ చేసుకోండి అమ్మా. కొంచెం కొంచెం వాటర్ ఆ టిన్ లో వేసేసేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక టిన్ వాడామనుకోండి, ఆ టిన్ లో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అందులో వేస్తే అది మొత్తం మూన్ వాటర్ గా మారిపోతుంది అనమాట. దాని తర్వాత మీరు టీ పెట్టుకున్నా, వంట చేసుకుంటున్నా, ఏం చేసుకుంటున్నా కూడా మీరు మొత్తం ఈ వాటర్ ని కొంతైనా సరే యాడ్ చేసుకునేలాగా చూసుకోండి. బికాజ్ ఎందుకంటే కంట్రోల్ చేస్తుంది మూన్ ఎనర్జీ అనేది, కంట్రోల్ చేయాలి కదండి మాస్ ఎనర్జీని. సో అందుకని కూల్ చేస్తుంది. బాబు కొంచెం నా మాట విన్ అయినా, నేను చెప్పేది విను, నా మీద నమ్మకంతో వాళ్ళు రిచువల్స్ చేసి వాటర్ వాడుతున్నారు కదా అని మూనే మార్స్ ని బతిమలాడుకుంటుంది అనమాట. సో అప్పుడు మనకు తెలియకుండా మూన్ వాటర్ తో ఏవైతే మనం కన్జ్యూమ్ చేస్తామో, వంట చేస్తామో, ఇవన్నీ చేస్తాం కదండి, దెన్ అప్పుడు అది ఆటోమేటిక్ గానే డౌన్ అయిపోతూ వస్తుంది. కోపం అనేది, లేకపోతే అనుమానం అనేది, ఏవైతే నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో అవన్నీ డౌన్ అయిపోతూ వస్తాయి అనమాట. దీని తర్వాత ఇదే మూన్ వాటర్ ని మీరు ఎప్పుడన్నా ఇంట్లో మాప్ పెట్టుకుంటున్నప్పుడు కూడా కొంచెం హల్దీ, అలాగే మూన్ వాటర్ ని కూడా కొంచెం ఎక్కువేం అవసరం లేదండి. బికాస్ ఎందుకంటే ఇది లైక్ మూన్ వాటర్ అనేది కొంచానికి ఎంతో దగ్గర ఒక 10 లీటర్స్ వాటర్ కి ఒక 10 స్పూన్స్ ఆఫ్ వాటర్ ఇనఫ్ అనమాట. అంత బాగా ఎనర్జైజ్ అవుతుంది మూన్ లో. సో ఈ మూన్ వాటర్ ని రెడీ చేసుకుని ఇలాగా మూన్ వాటర్ కి సంబంధించిన రిచువల్స్ చేయండి. ఇంకా ఈ మూన్ వాటర్ ని దేనికి వాడచ్చు అంటే, ఇంట్లో ఎవరికైనా బాగోపోతే హెల్త్ గనక, అలాగే పిల్లలు ఎవరైతే ADHD అట్లా ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో, స్పెషల్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఈ వాటర్ ని స్పెషల్ గా ఇవ్వడం అలవాటు చేసుకోండి. బికాస్ ఎందుకనంటే దే ఆర్ గాడ్ గిఫ్ట్స్ అండి, రియల్ గా దే ఆర్ గాడ్ గిఫ్ట్స్. సో అందుకని వాళ్ళ విషయంలో కేర్ గా ఉండండి. ఇక నెక్స్ట్ వచ్చేసి లూప్ లో ఉన్నట్టుగా ఉంటారు కదా మీరు. లూప్ మీకు తెలియకుండానే ఒకదాని తర్వాత ఒకటి సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ కొత్త మనుషులతో కొత్త విధాలుగా జరుగుతుంది. అక్కడ కూడా మీకు సాటర్న్ బ్రాస్లెట్ అండ్ మూన్ బ్రాస్లెట్ ఏదైతే ఉందో చాలా బాగా యూజ్ అవుతుంది. బికాజ్ ఎందుకనంటే అండి, చూడండి ఇప్పుడు మీకు ఒక ఉద్యోగం నచ్చలేదు అనుకోండి, మీకు ఉద్యోగం ఎందుకు నచ్చలేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీ బాస్ వల్ల మీకు ఉద్యోగం నచ్చలేదు అనుకోండి, ఇక్కడ మానేసారి వేరే చోటకి వెళ్ళి జాయిన్ అయ్యారు, సేమ్ అలాంటి బాసే మళ్ళీ, అంటే వెంటనే కాకపోయినా విత్ ఇన్ ద 2 months 3 months లో మళ్ళీ అలాంటి క్వాలిటీస్ ఉన్న బాసే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. అలాగే మీరు అక్కడ మానేసి ఇంకొక చోటకి వెళ్ళినా సేమ్ అదే క్వాలిటీస్ ఉన్నారు. అంటే ఇక్కడ మార్చుకోవాల్సింది బాస్ ని కాదు, ఓకే, మార్చుకోవాల్సింది మన మైండ్ సెట్ అనమాట. సో మైండ్ సెట్ మార్చుకోవాలి, మనకున్నటువంటి నేచర్ ని మార్చుకోవాలన్నమాట. కోపాన్ని తగ్గించుకోవాలి, యాంగ్జైటీని తగ్గించుకోవాలి, డిప్రెషన్ తగ్గించుకోవాలి. అసలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ గుర్తించాలి. గుర్తించిన తర్వాత దానికి అసలు ఏం చేస్తే ఇది కంట్రోల్లోకి వస్తుందని చేయాలి. కానీ అన్నిటికన్నా ముఖ్యం మీరు ఏదైతే ఉంటుందో 7 చక్రాస్ అలైన్మెంట్, అట్ ద సేమ్ టైం మెడిటేషన్ చేయటం మాత్రం అలవాటు చేసుకోండి అమ్మా. బికాజ్ ఎందుకంటే మెడిటేషన్ అనేది మనం డైలీ మనం ఆహారం ఎలా తీసుకుంటామో అలాగే మన సోల్ బాడీకి లేకపోతే మన మైండ్ కి అది ఒక ఫుడ్ లాంటిది అనమాట. సో అందుకోసం అని చెప్పి మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటూ చక్కగా హ్యాపీగా ఈ యొక్క మెడిటేషన్ ని డైలీ స్టార్ట్ చేయండి. ఫస్ట్ లో కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి రిచువల్ ఏం చేయాలనంటే, ఇప్పుడు రెమెడీ, ఇంకొక రెమెడీ ఏంటనంటే 7 చక్రాస్ కి 7 చక్రాస్ కలర్స్ ఏవైతే ఉంటాయో ఆ కలర్ పేపర్స్ ని తీసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూట్ చక్ర ఉందనుకోండి, రూట్ చక్రాలు మనకి ఏంటండి మెటీరియలిస్టిక్ లైఫ్ లో డబ్బు, సంపద, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఆ రెడ్ కలర్ పేపర్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు డబ్బుకు సంబంధించి రాసుకోండి. సో డబ్బుకు సంబంధించి ఎట్లా రాసుకుంటారనంటే, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, లేకపోతే డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది నాకు చాలా ఈజీగా వస్తుంది, ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ నేను చాలా ఈజీగా గెయిన్ చేస్తున్నాను. 108 times ఆ రెడ్ కలర్ పేపర్ మీద రాయండి. ఓకే, రాసేసారా? ఇప్పుడు నెక్స్ట్ ఆరెంజ్ కలర్ పేపర్ ని తీసుకోండి. ఆరెంజ్ కలర్ పేపర్ తీసుకున్న తర్వాత దాని మీద మీరు ఏం చేస్తారనంటే, ఎమోషన్స్ కి సంబంధించింది కాబట్టి సో పర్సన్ తో మీకు ఎవరికన్నా అనుకోకుండా ఏదన్నా చిన్నది ఇలా జరిగి ఏమన్నా ఇది వరకు ఇంకా కలవాలి ఖచ్చితంగా అని మార్చుకోవాలని ఏదైనా ఉంటే మీకు రిలేషన్షిప్ కి సంబంధించిన ఏదైనా ఒక ఎఫర్మేషన్ ని రాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ అనుకోండి, నేను నా హస్బెండ్ చాలా సంతోషంగా హ్యాపీగా మా పిల్లలతో గడుపుతున్నందుకు చాలా థ్యాంక్ యూ యూనివర్స్, మేము సంతోషంగా ఉన్నాము, మా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నాము, ఇట్లా అనమాట ఏదైనా ఎఫర్మేషన్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సోలార్ ప్లెక్సస్ దగ్గరికి వచ్చేటప్పటికి మీ హెల్త్ కి గట్ ఏరియాకి దగ్గరగా ఉంటుంది కాబట్టి హెల్త్ కి సంబంధించింది ఏదైనా సరే, ఆర్ఎల్స్ సోలార్ కి కనెక్ట్ అయ్యేటటువంటి, నేను ఆల్వేస్ చెప్తాను కదా, సూర్యుడికి దానం పెట్టుకోండి, కొంచెం వాటర్ ని ఆర్గ్యంగా ఇవ్వండి,
అలాగే యాన్సిస్టర్స్ ని తలుచుకోండి. యాన్సిస్టర్స్ ని తలుచుకున్న తర్వాత వాళ్ళకి కనీసం మీరు ఫుడ్ తింటున్నప్పుడు ఒక మొదటి ముద్ద ఏదైతే ఉంటుందో వాళ్ళ పేరున పెట్టండి. పెట్టిన తర్వాత దెన్ అప్పుడు మీ పనులు ఏవైతే ఉంటే వాటిని చేసుకోండి అని. సో నెక్స్ట్ హార్ట్ చక్ర. సో హార్ట్ చక్ర ఇస్ గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ లైక్ మీరు దాని మీద రాసేటప్పుడు ప్రేమకు సంబంధించి, అంటే మీలో ఏదైనా ఇన్నర్ చైల్డ్ నుంచి ప్రేమ అనేది మిస్ అయినా, మీ లవ్ ఏదైనా మిస్ అయినా, లేకపోతే మీరు ఎంత చేస్తున్నా కూడా మిమ్మల్ని ఎవరో అర్థం చేసుకోకుండా ఇంకా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళ గురించి కూడా వాళ్ళని ఫర్గివ్నెస్ చేసేసి మీరు నెక్స్ట్ వాళ్ళ గురించి ప్రేమగా, అంటే మీకు వాళ్ళు మీ జీవితంలో కావాలని అనుకుంటే ప్రేమగా వాళ్ళ గురించి చక్కగా ఒక ఎఫర్మేషన్ రాసుకోండి. దాన్ని కూడా ఈ పేపర్ మీద రాయండి. ఇక నెక్స్ట్ వచ్చేటికి థ్రోట్ చక్ర బ్లూ కలర్ అండి. సో చూడండి, కొంతమంది అసలు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారు ప్రతి దాన్ని, కానీ ఎవ్వరికి ఏం చెప్పలేకపోతుంటారు. నాకు ఇది నచ్చదు అని ఎంతో విధంగా చెప్పాలని అనుకుంటారు, పాపం వాళ్ళు చెప్పలేరు. ఏదైనా చక్రాల చక్ర త్రూ ఏదైనా క్రియేటివిటీ చేశారనుకోండి, దాన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరనమాట. ప్రతిదీ వాళ్ళలోనే దాచేసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా ఈసారి ఓపెన్ అప్ అవ్వండి. అట్ ది సేమ్ టైం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని చెప్పడం అలవాటు చేసుకోండి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో దాన్ని చాలా ఫ్రీగా, చక్కగా, హ్యాపీగా, కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నానని ఒక ఎఫర్మేషన్ రాసుకొని దాన్ని కూడా ఈ కలర్ పేపర్ మీద రాయండి. ఇక నెక్స్ట్ క్రౌన్ చక్ర. క్రౌన్ చక్ర ఇస్ లైక్ 1000 petals తో ఉంటుంది. సో మనం స్పిరిచువల్ గా ఎదగాలండి. స్పిరిచువల్ గా ఎదగడం అంటే పూజలు పునస్కారాలు అన్ని చేసేసి ఎవరిని పడితే అది ఏది పడితే అది అనేసి వేరే వాళ్ళ గురించి చెడుగా ఆలోచించేసి చెడుగా చెప్పేసి దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ స్పిరిచువాలిటీ. మీరు ఎన్ని చేసినా కూడా మీ ప్రారబ్ధ కర్మ మీరు ఎలాగైతే తీర్చాలో అలాగే మీరు దీన్ని తీర్చుకుంటూ వెళ్తుంటారు. సో సంచిత కర్మ అలాగే ఆగామి కర్మలు ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా, అంటే మీరు ఏది చేస్తున్నారో అది మీకు ఫలితాన్ని ఇస్తుందన్న విషయం మర్చిపోవద్దు. మీరు ఎవరెవరిని అనుకుంటూ ఉంటారో వాళ్ళందరికి సంబంధించిన ఎనర్జీ మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. సో అందుకని కొంచెం స్పిరిచువల్ గా పక్క వాళ్ళకి హెల్ప్ చేయండి. మీ ఎనర్జీ లెవెల్స్ ఎంత వరకు ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయగలుగుతారు అంతవరకు చేయండి. ఏదైతే చేయలేరో దానికి ఎనర్జీ ఎక్స్చేంజ్, అది డబ్బు రూపేనా కావచ్చు, ఒక శిక్షణ రూపంలో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా నేర్చుకోవడం వల్ల కావచ్చు, ఇంకేదైనా జ్ఞానాన్ని తీసుకోవడం వల్ల కావచ్చు, ఏదైనా సేవ చేయడం వల్ల కావచ్చు, ఏదైనా రక్షింపబడడం వల్ల కావచ్చు, ఏదో ఒక రకంగా మీరు యూనివర్స్ నుంచి ఎనర్జీని ఎక్స్చేంజ్ చేసుకుంటూ మీరు పక్క వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ హ్యాపీగా స్పిరిచువల్ లో ఎదగండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ రిచువల్, మీరు ఒక గాజు బౌల్ తీసుకోండి. దానిలోకి మంచి వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత 108 గ్రెయిన్స్, లైక్ ఏంటి రైస్ గ్రెయిన్స్ అంటే బియ్యం ఏమైతుంటే ముక్క అయిపోయింది కాకుండా, అంటే ఫుల్ రైస్ లాగా ఏదైతే ఉంటుందో దాన్ని 108 తీసుకోండి. మీ ఎదురుగుండా గాజు బౌల్ పెట్టుకోండి. అందులో మంచి నీళ్లు వేసిన తర్వాత దెన్ ఒక్కొక్క గ్రెయిన్ ని తీసుకొని ఓం శరవణభవాయే నమః అని చెప్పి మీరు ఆ ఒక రైస్ ని ఆ వాటర్ లో వేయండి. అలా వేసిన తర్వాత మీ మెయిన్ కోరిక ఏదైతే ఉందో ఫస్ట్ సంకల్పం చేసుకోండి. నాకు ఈ కోరికని నెరవేర్చే స్వామి, లేకపోతే రిలేషన్షిప్ లో నేను బాగుండేలాగా చూడు స్వామి, లేకపోతే నాకు ఇక్కడిక్కడ ఇలాగ మెంటల్లీ నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను, నాకు ఇక్కడ చూడు స్వామి. అంటే లైక్ యాక్చువల్ గా రిలేషన్షిప్ లో వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించి ఆయన చాలా కేర్ తీసుకుంటారనమాట. అలా చెప్పండి. చెప్పిన తర్వాత ఈ వాటర్ ని ఏం చేయాలి, ఈ వాటర్ ని నైట్ అంతా అలాగే ఉంచేసి ఎర్లీ మార్నింగ్ ఏదైనా మొక్కలు చెట్లు ఉంటాయి కదా మన ఇంట్లో, అక్కడ ఈ రైస్ గ్రెయిన్స్ తో కలిపి అక్కడ వేసేసేయండి. వీలైతే మీరు ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్లి ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చొని హ్యాపీగా ఇంటికి వెళ్లి మీ పనులు మీరు చేసుకోండి. దీస్ ఆర్ ద ఫుల్ మూన్ రిచువల్స్ అండి, వెరీ వెరీ స్పెషల్ రిచువల్స్. అండ్ 11th కి స్పెషల్లీ ఏదైతే మాస్టర్ నెంబర్ లో వచ్చిందో ఆ రిచువల్స్ అనమాట. సో అన్నిటిని ఫాలో అవ్వండి అమ్మా. అన్ని చాలా ఈజీగా చేసేటటువంటి రిచువల్సే. మిమ్మల్ని చెయ్యనివ్వకుండా ఆపే మీ నెగిటివిటీ గెలుస్తుందా, నేను అది దాటుకుని వచ్చి చెయ్యగలను అనేటటువంటి పాజిటివిటీ గెలుస్తుంది అనేది మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. బాగా మెడిటేషన్ చేయండి, మూన్ తో కనెక్ట్ అయి ఉండండి. మెడిటేషన్ అనేది చాలా ఎక్కువసేపు కాకపోయినా చాలా డీప్ గా చేసేలాగా మాత్రం మీరు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ గనక మీరు ఈ మెడిటేషన్స్ చేయాలి, చక్కగా నేను మార్చుకోవాలనుకుంటే గనక వెంటనే మూన్ మ్యాజిక్ బిగిన్ నౌ అని టైప్ చేయండి. ఆటోమేటిక్ గానే మూన్ మ్యాజిక్ స్టార్ట్ అయిపోతుంది. మూన్ మనల్ని చాలా కూల్ గా ఉంచుతుంది. చూడడానికి ఎంత బాగుంటుందో దాంతో మనం కనెక్ట్ అయితే అంతే బాగుంటుంది అనమాట. సో ఇది అన్ని చెప్తే కాదండి, ఎక్స్పీరియన్స్ లో మనకి రావాలన్నమాట. సో నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఇప్పటి వరకు ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చారు. సో నేను ఒక ఏదో లైఫ్ కోచ్ లాగానో హీలర్ లాగో కాదు, ఐఎమ్ లైక్ మీ ఇంట్లో ఒక వ్యక్తి లాగా ఎప్పుడూ మీకు సహాయంగా ఉండాలి, సో హెల్ప్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాజ్ నేను మీకు హెల్ప్ చేయగలను అని అనేది కూడా యూనివర్స్ కి సంబంధించిన డెసిషన్.
సో మీరు కూడా నాకు అలాంటి అవకాశం ఇచ్చారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను నేను. నాకు తెలుసు నా ఎనర్జీస్ ఎలాగా మీ అందరి వల్ల ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. నేను ఇంకా నేర్చుకోవడానికి మీరు కూడా ఒక రకంగా కారణం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తెలుగు ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.